కార్యకర్తలను చూసుకోనోళ్ళకి రేపు పొద్దున ఎమ్మెల్యే టిక్కెట్లే ఇవ్వము 263 సీట్లు అవ్వబోతున్నాయి అని చెప్పింది ఎవరు? చంద్రబాబు గారే కదా! లోకేష్ గారే కదా! మరి కార్యకర్త కోసమే కదా! మొన్న నరసరావుపేట ఎమ్మెల్యే వెళ్లి పోలీసులతో గొడవ పడింది. 8 నెలల క్రితం బాధ్యతాయుతంగా లెటర్ పంపించారు. అది ఎందుకు రిజెక్ట్ చేయాలి? ఎవరి కోసం రిజెక్ట్ చేయాలి? అతను కార్యకర్త కాబట్టి తీసుకోకూడదు అనుకుంటే అప్పుడు ఈ మాటలు చెప్పడం అనవసరం కదా! లేదు కార్యకర్తలను తీసుకోవాలనుకుంటే ఎందుకు ఆపారో చెప్పాలి కదా! వేరే అప్లికేషన్ ఏమన్నా ఉందా? ఎమ్మెల్యే కంటే ఎంపీ ఏమన్నా పంపించారా వేరే అప్లికేషను? లేదా లోకేష్ గారు వేరే అప్లికేషన్ ఏమన్నా పంపించారా? లేదా చంద్రబాబు గారు ఎవరి సైడైనా సిఫారసు చేశారు చెప్తే అప్పుడు ఆయన కూడా తగ్గుతారు కదా! అలా కాకుండా ఏమీ తేల్చకపోయేటప్పటికి ఆయన ఎస్పీ గారితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఐజీ గారు వచ్చి చెప్పాక వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చెప్పినా మంత్రి ఫోన్ చేసినా ఎత్తలేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫోన్ చేసినా ఎత్తలేదు. అట్లాగే ఎవరు చెప్పినా వింటలేదు. ఇదేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలి? బాబు గారు చెప్పింది చేయడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేయాలా? లోకేష్ గారు చెప్పిన మాట వినటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేయాలా? కార్యకర్త కోసం చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలా? ఎందుకు చేస్తున్నట్టు ఇది?